Well, hi, hello, namaste. Welcome to Family Stars. కొరియన్ లోనే ఒక అద్భుతమైన లవ్ సాంగ్ పాడబోతున్నారు. ఏంటి సార్ బూతులు తిరుంది ఇవిడ? వెనక తిరిగి కొట్టు, అదేంటి పుషప్? ఏంటో ప్రతి ఎపిసోడ్ వస్తున్నాను ఫ్యామిలీని కలపాలి అని చెప్పని ఆ దృష్టిలోని మరదల మీద కాన్సన్ట్రేట్ చేయడమే మర్చిపోయాను. లేదు, ఇవాళంతా కూడా ఖచ్చితంగా మరదల ప్రేమను స్వీకరిస్తూ నా ప్రేమను కూడా వాళ్ళతో పంచుతూ వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఉంది. వేర్ ఆర్ మై ముద్దుల మరదల్స్? ఇప్పుడే నా తలుచుకోవడం లేదు, నా మరదలు టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పని. అసలు అంత అందమైన ఎంట్రీ, లుకింగ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఎవరు లేరు కదా మంచిగా పటాయిస్తే బెటర్. హాయ్ హాయ్ బావా. నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా? అబద్ధాలు చెప్పకు బావా. నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ మీద ఒట్టు. మరి అదొస్తే? పీడకల. ఎదురొస్తే? చావు కల. మాట్లాడితే? అదోకల. నిజం చెప్పు, నా మీద ఒట్టే నేనంటే ఇష్టం. ఇదిగో ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పను. చెప్పా కదా నువ్వంటే ఇష్టం అని చెప్పనని. నిజమా బావా? ఎక్కడుంది మేకపోతుంది ఏంటి ఎంతసేపు? ఏమో, నువ్వే వెతుక్కో, నాకు తెలీదు. పెద్ద మరదల్ నేనే ఇష్టం అన్నావు, దాంతో కలిసి కులుకుతున్నావు. పెద్ద పెద్ద మాట మాట్లాడుతావు. జస్ట్ డాన్స్ తీసింది సెట్ చేస్తున్నాడు. వాట్సాప్ మరదల్స్? అవును, ఏంటి అక్కడ ఏదో నీ టాలెంట్ చూపిస్తున్నట్టున్నావే? టాలెంట్ లేదు, కొత్తగా వచ్చింది కదా, కొంచెం టిప్స్ చెప్తున్నాను అంతే. అది అడిగిందా? అదైనా కొత్త కదా, కొంచెం అర్థం చేసుకుంటదేమో నేనే చెప్తున్నా. ఫస్ట్ నన్ను అర్థం చేసుకో. ఎందుకు అలా సీరియస్ అవుతావు? నాకు నువ్వంటేనే ఇష్టం తెలుసా? అదంటే చిరాకు నాకు. నువ్వు బావా అని పిలుస్తుంటావు ప్రతిసారి, ఆ పిలుపు కోసం నేను పుట్టానా అని అనిపిస్తుంది నాకు. మరి అది పిలిస్తే చచ్చిపోవాలనిపిస్తుంది, ఎదురైతే చంపేయాలనిపిస్తుంది. నేనంటే అంత ఇష్టమా బావ నీకు? మామూలు ఇష్టం కాదు, నీ కోసం గుండెల్లో గుడి కడదాం అనుకున్నా. చాలా ల్యాండ్ ఇష్యూస్ ఉండడం వల్ల అయిపోయాను. అయినా నువ్వు అసలే గాలోడివి, ఎటు గాలి సోకితే అటు వెళ్ళిపోతావు సంగతి నాకు తెలుసు. నిన్ను ఇలాగే వదిలేస్తే నువ్వు నన్ను వదిలేసేలా ఉన్నావు, కానీ నా ఫ్యామిలీని పిలిపించి తాంబూలం పెట్టిచ్చేస్తా, మన ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం. మనకు అన్ని జరిగిపోయాయి కదా బాబా. నన్ను మోసం చేసావా? చిచ్చి అలా కాదు, అన్ని జరిగిపోయారంటే మనసు కలిసిపోయిందని ఆవిడ అర్థం. ఏ వయ్యారి, నా బావ వదిలివే. ఎవరే వయ్యారి? ఎవరికే వయ్యారి? నువ్వే వయ్యారి, నువ్వు వచ్చిన బావ నావాడు. జర్రగండి చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. బ్యాక్లో ఎముడండి, సిస్టమ్ తప్పితే మొగుడండి. థండర్ స్టార్మ్ లాంటి సీమనే చూడకది వీడి గారడి. నేనేదో మరదలతో పులిహార కలుపుతా అంటే మీరేంటి ఏకంగా తాంబూలాలు తీసుకొని వచ్చారు? అంటే ఎంతసేపు మరదలతో ముచ్చట్లు పెట్టడమే కాదు, అప్పుడప్పుడు కొంచెం మనసులు కూడా పంచుకోవాలని ఇలా తీసుకొచ్చాను. మనసులు తెలుసుకోవాలి కదా, ఈ లోపే తాంబూలాలను చిన్నపిల్లడి మీద ప్రెషర్ పెడితే ఎలాగా? నువ్వు మనసులు తెలుసుకునే లోపు తెరేసేస్తా ఉంటావు కదా, ఎందుకు వచ్చిన బాధ? హలో, చిన్న పిల్లడి మీద అప్పుడే అలా ఫోర్స్ చేసి ఎవరు చిన్నపిల్లాడు? హలో చిన్నపిల్లాడు ఎప్పుడు? 10 years బ్యాక్. ఇప్పటికి కూడా మనసు నాది చాలా చైల్డ్ నేచర్ అండి. ఇప్పటికీ నీ మనసు ఒకటే చెప్తే అన్నా
అసలు తాంబూలం ఇవ్వడానికి వచ్చారా, ఏం చేయడానికి వచ్చారా? తాంబూలం ఇచ్చి పెళ్లి సెట్ చేయడానికి వచ్చామండి. అదే బస్ లో ఖర్చు వేస్తారు కదా, అలా ఇది ఇచ్చేసి ఖర్చు వేసేసుకుందామని. ఆయన దుప్పట్లు వేస్తాడు ఖర్చు వేసినట్టు. బావా అదంతా కాదు, నా ఫ్యామిలీ వచ్చింది నా కోసం, ఫస్ట్ తాంబూలం ఇచ్చేసేయండి. నువ్వు మా ఫ్యామిలీయా? మా వాళ్ళు కలిసి ఉందాంరా వాళ్ళు. మాది శతమానం భవతి. అల్లుడు అయిపోయి నా ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ ఇచ్చేస్తాను నీకు. మీరు అత్త? Yes. నాకేంటో అందరూ ఒకేలా కనబడుతున్నారు నాకు. పెళ్లి చూపులకు వెళ్తా ఉండాలి, ఎప్పుడు అక్కడికి వెళ్తా ఉంటే ఎవరు అమ్మాయి ఎవరు ఆంటీ తెలుసుకోకుండా అయిపోద్ది నీకు. ఏంటే స్వామి? సరే సరే కాదు, మీ అమ్మాయిని చేసుకుంటే ఏంటి బెనిఫిట్స్ ఏం చెప్పండి? నాకు 60 ఏళ్ళు వచ్చినా ఇదే అందంతా ఉంటది, ముసలు తప్పదు. అది నేను ఆల్రెడీ guarantee. 60లోనే ఉంది. ఏం చెప్పింది 60. నువ్వు మన టీము, నువ్వు మన టీము రా, మన టీము. మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి, మా ఆస్తితో పాటు మేమండి కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాం. యాక్చువల్లీ నాకు 2 ఆఫర్లు చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి. చూసావా, నాకు- పెళ్లి చూపు ఆఫర్ కింద చూస్తున్నావు, ఇదే అర్థమైపోతుంది. ఇద్దరు మంచి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ స్టార్స్ ప్రోగ్రామ్ కి వచ్చారు కాబట్టి ఇద్దరి మధ్య ఒక చిన్న కాంపిటీషన్ పెడదాం. ఓకే ఓకే ఏ ఫ్యామిలీ అయితే గెలుస్తుందో వాళ్ళ తాంబూలం తీసుకుంటాను. సరే. ఇది బాగుంది. Deal done. ఓకే బాగుంది, we are ready. సో మీరు వెళ్ళి కూర్చోండి, ఫైట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? భయా ఫైట్ అంటే ఏ ఫైట్? అయ్యా నీకు ఈయన మై కాపండి అయ్యా. మా రియాజ్ గారు ఎక్కడున్నాడు? ఏ కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చిసుడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. ఏ నల్ల కళ్ళ అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది సూపర్ బ్యాడ్ రా, సూపర్. ఏంటి ఎనర్జీ అసలు మామూలు కదరా, ఎరగొట్టేసావు డాన్స్. కాదన్నా, నేను సినిమా రిలీజ్ కి వచ్చాను. నువ్వు కూడా సినిమా రిలీజ్ కి వచ్చావా? ఆ. ఏం సినిమా? ఈ రిలీజ్ కదా సినిమాలా. కలిసి ఉన్నావురా శతమానం భవతి, వెంకటేష్ అన్నా. గణేష్ సింగిల్ హ్యాండ్. వెంకటేష్ అరే అన్నా. ఇది సినిమా రిలీజ్ కాదురా. సరే శర్మనందన వచ్చాడా? అరే కాదురా, నీకు అర్థం కావట్లా. మన ఈటీవీలోనే కలిసిందనరా ఫ్యామిలీ, శతమానం భవతి ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ. ఓ షర్ట్ 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 ప్యాంట్ ప్యాంట్ లుంగి ప్యాంట్ ప్యాంట్ లుంగి. ఆ? ఏమైందిరా, ఏంటి ప్రాబ్లం? నేను ఇంకా సినిమా రిలీజ్ చేస్తున్నారేమో, వాళ్ళ హీరోలు వస్తారేమో అనుకున్నా. తర్వాత మళ్ళీ పిలుద్దా, వీళ్ళు కూడా మన ఫ్యామిలీయే కదా, ఈ ఫ్యామిలీ వచ్చారు కదా. సరే వచ్చినారు, ఎట్టో బ్లెస్సింగ్ తీసుకోమని వచ్చి. బెత్తడంత లేవు నీతో బ్లెస్సింగ్ సారా. ఏదో సత్రకే మొహీనుని యాదవ్ అని. నీకు అసలు మ్యాటర్ అర్థం కదా. వాళ్ళు వచ్చింది దేనికి అనుకున్నా తెలుసా? ఆ. నాకు తాంబూలం ఇచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకుందాం అని చెప్పని. అబ్బా ఇటు ఇష్టం నాకేం అర్థం కాదు అసలు. నువ్వు ఏదో ఒకటి చేసి నువ్వే మేనేజ్ చేయాలరా బాబు. రే ఎన్ని పార్టీలు మేనేజ్ చేశాను. బ్యాడ్ అయిపోతున్నాను. ఇదేంది తాంబూలం ఇప్పాలి అంతే కదా. తాంబూలం ఇప్పించడం కాదురా, ఇస్తానంటున్నారు. ఏదో ఒకటి చేసి చెడగొట్టాలి. ఇప్పించడం చాలా కష్టం, చెడగొట్టడం చాలా ఈజీ. మరి అయితే అదే పని మీద ఉండు. ఉన్నానని చెప్పాను కదా, ఇప్పుడు చూడు ఎట్ట చెడగొడతాను. ఆల్రెడీ నేను చెడిపిల్లా చెడగొట్టేస్తా. ఏమండి ఏంటండి, వాడు అక్కడికి వెళ్ళి డాన్స్ చేసాడు, ఆ అమ్మాయి ఉలకలేదు పలకలేదు. అసలు ఈ అమ్మాయి అయితే అబ్బాయితో డాన్స్ చేసేస్తుంది. ఎలా చేసుకోమంటారు పెళ్లి? బాబా చిన్న పిల్లాడు, తప్పే ఉందని చెప్పి ఎంకరేజ్ చేశారు. ఏంటి బాబా దీన్ని కూడా అనుమానిస్తావు నువ్వు? ఇక్కడే తెలిసిపోతుంది మీరు ఎలాంటి వాళ్ళు. మీరెంత కోపిష్టలో ఎంత మూడి మొహాలో ఇప్పుడే తెలిసిపోయింది. సరే ఈ గొడవ అంతా ఏదైతే ఉందో అది గేమ్ లో చూపించండి. ఆల్రైట్, మీ ఆడపిల్ల కోసం మీరు ఆడండి, తాంబూలం గెలుచుకోండి. కానీ ఇవన్నీ కాదు, ఫైట్ అన్నావు. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఫైట్ ఉంటది. నువ్వు ఒక్కడే వాడతావు లేకపోతే అందరం వాడతాం? బాబు అతను మైక్ ఆఫ్ చేయండి కొంతసేపు, నాకు డౌట్.